ఏపీ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్ పేర్లను ఈసీకి ఏపీ సీఎస్ సిఫారసు చేసింది. అదేవిధంగా విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ, త్రివిక్రమ్ వర్మ, వినీత్ బ్రిజ్ లాల్ పేర్లను సూచించింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలని ప్రతిపక్షాల ఫిర్యాదులు చేయడంతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతి రాణాను ఈసీ బదిలీ చేసింది. వారికి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు అర్హులైన అధికారుల పేర్లను పంపాలని సీఎస్ కు సూచించింది. ఏపీ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్ పేర్లను ఈసీకి ఏపీ సీఎస్ సిఫారసు చేసింది. అదేవిధంగా విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ, త్రివిక్రమ్ వర్మ, వినీత్ బ్రిజ్లాల్ పేర్లను సూచించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతి రాణాను ఈసీ బదిలీ చేసింది. వారికి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. ఇక వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు అర్హులైన అధికారుల పేర్లను పంపాలని సీఎస్ కు సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న సాయంకాలం ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. ఒకరి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, రెండు విజయవాడ నగర కమిషనర్ కాంతి రాణా టానా. వీరిద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఉద్దేశిస్తూ తెలుగుదేశం బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తుగా ఆదేశించింది. దర్యాప్తులో నిజాలు తేలటంతో వారిద్దరిపై వేటు వేస్తుంది. తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, అలాగే అతుల్ సింగ్ పేర్లకు సంబంధించి కూడా రాష్ట్ర ఏపీ సీఎస్ ఎన్నికల సంఘానికి ప్రపోజల్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ నగర కమిషనర్ కి సంబంధించి కూడా పిహెచ్డి రామకృష్ణ, త్రివిక్రమ్ వర్మ, విజిత్ బ్రిజాల్ పేర్లు కూడా ప్రపోజల్ చేశారు. అయితే ఈ ఇద్దరులో ఇంటెలిజెన్స్ చీఫ్ కు సంబంధించి ఇద్దరు, అలాగే వీటికి సంబంధించి ముగ్గురు, ఐదుగురులో కూడా ఇద్దరు పేర్లు కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసి ఈరోజు సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.